హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 64వ ప్రజెంటేషన్. ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశము నవీన రోమ, మోడర్న్ రోమ్ మొదటి భాగము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత మమ్మలను దీవించి మమ్మలను మీరు నడిపిస్తున్నారు. అంత్యకాల కాలంలో జీవిస్తున్న ప్రజలకు వర్తమానాన్ని మీరు అనుగ్రహించారు ప్రభా. దానిని మేము అర్థం చేసుకోవడానికి మీ కృపను చూపించారు. వాటిని బోధించడానికి తండ్రి మీరు మమ్మలను వాడుకుంటూ ఉన్నారు మా తండ్రి. ఈరోజు నవీన రోమా గురించి మేము నేర్చుకుంటుండగా వాక్యాన్ని బోధిస్తున్న నాకు, వాక్యాన్ని వినిచున్న ప్రజలకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి వర్తమానం యొక్క ప్రాముఖ్యతను మేము గ్రహించి మీరు అక్కడి కొరకు సిద్ధపడినట్లుగా మమ్మల్ని మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. నవీన రోమా 3 రోమాలు ఉన్నాయి. మనం బైబిల్లో చూస్తే మొదటి రోమా అన్య రోమా, రెండవ రోమా పోపుల మతరాజ్యము, దీన్ని పేపల్ రోమ్ అని మనం పిలుస్తాము. మూడవది మోడర్న్ రోమ్. అన్య రోమాని మొట్టమొదటిగా మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దీనిని ఇనుముతో పోల్చాడు. తర్వాత రెండవ రోమా పేపల్ రోమ్, పోపుల మతరాజ్యము. అన్య రోమా అది సింగిల్ పవర్ గల రాజ్యము. పోపుల మతరాజ్యము పేపల్ రోమ్ ఇది 2 పవర్స్ ఉన్న రాజ్యం. ఏమిటంటే సివిల్ పవర్, తర్వాత రిలీజియస్ పవర్. దీనిని ఏమని పిలుస్తారని అంటే చిన్న కొమ్ము అని 7వ అధ్యాయంలో దీన్ని మనం చూస్తాము. తర్వాత మూడవ రోమా మోడర్న్ రోమ్ ఇది 3-fold పవర్. దీనిని ప్రకటనలో బబులోను లేకపోతే మహాబబులోన్ అని పిలిచాడు. సో మొదటి రోమా సింగిల్ పవర్, రెండో రోమా 2-fold పవర్, మూడవ రోమా మోడర్న్ రోమ్ అది 3-fold పవర్. దీనిని బబులోను అని పిలుస్తున్నాడు. ఎందుచేతనంటే ఒక కారణము, దేవుడు మొదటి దానితో చివరి దాన్ని వివరిస్తాడు. అంటే రోమా రాజ్యము ప్రవచన రాజ్యాల్లో మొట్టమొదటి రాజ్యము బబులోను రాజ్యము. సో కనుక ఇది మొట్టమొదటిది. దీంతో ఆఖరి రాజ్యాన్ని వివరిస్తాడు, దాన్ని తెలియచేస్తాడు. సో కనుక ఈ మోడర్న్ రోమ్ ఇది మహాబబులోన్ అని ఒక పేరు దీనికి మనం పెట్టచ్చు. అన్య రోమా రాజ్యానికి, పోపుల మతరాజ్యానికి అంటే పేగన్ రోమ్, పేపల్ రోమ్, ఈ రెండింటికి మధ్యన ఉన్న సంబంధాన్ని దేవుని ప్రజలు గ్రహించాలి. ఇది చాలా ప్రాముఖ్యము. ఈ 3 రోముల గూర్చి మనము దానియేలు 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దానియేలు 11వ అధ్యాయము మాదీ పార్సికులతో ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఆ గ్రీకులు వస్తారు. గ్రీకు రాజ్యాన్ని స్థాపించిన వాడు అలెగ్జాండరు చనిపోయిన తరువాత గ్రీకు రాజ్యము 4 భాగాలుగా విడిపోతుంది. 4 భాగాలుగా విడిపోయిన తర్వాత వారికి అంతర్యుద్ధాలు జరుగుతాయి. చివరికి ఈ 4 రాజ్యాలు 2 రాజ్యాలు అవుతాయి. వీటిని మనము దానియేలు 11వ అధ్యాయము 6వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చూడొచ్చు. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము.
ఈ రెండు రాజ్యాలు మధ్యన రాజ్య స్థాపన కొరకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో 6వ వచనం నుండి 40వ వచనం వరకు, 41వ వచనం నుండి 45వ వచనం వరకు కేవలము ఉత్తర రాజ్యం ప్రస్తావన మాత్రమే ఉంటుంది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము, ఈ రెండింటికి యుద్ధాలు జరగటం మనం చూస్తాము. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దానియేలు గ్రంథము బోధించినప్పుడు దీని గురించి మనం నేర్చుకున్నాము. సో ఈరోజు ఈ 3 ఆ రోముల గురించి మనం చదువుతున్నాము. ఎందుచేతనంటే ఆ రోమ్ దాని యొక్క పని ఏమిటో, అది ఏమై ఉన్నదో దానిని మనం అర్థం చేసుకుంటేనే కానీ అంత్యకాలంలో జీవించే ప్రజలు 3వ దూత వర్తమానాన్ని అవగాహన చేసుకోలేరు. ఓకే, సో కనుక అన్య రోమ రాజ్యము అది 3 రాజ్యాలను జయించి అది అధికారంలోనికి వస్తుంది. క్రీస్తు పూర్వము 65వ సంవత్సరంలో సిరియాను జయిస్తుంది. తర్వాత క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో పాలస్తీనాను జయిస్తుంది. క్రీస్తు పూర్వము 31వ సంవత్సరంలో ఐగుప్తును జయిస్తుంది. ఈ విధంగా వీటిని జయించి 1 సంవత్సరం పాటు అది పరిపాలన చేస్తుంది, సుప్రీంగా పరిపాలన చేస్తుంది. దానికి సంబంధించి కొన్ని వాక్యాలు మనం చదువుదాము. కేవలం ఇవి కాంటెక్స్ట్ కోసం మాత్రమే చదువుతున్నాను. దీన్ని డీప్గా ఈ వాక్యంలోనికి వెళ్ళటం లేదు. భవిష్యత్ కాలంలో వీటి గురించి మనం ఇంకా విపులంగా నేర్చుకోబోతున్నాము. దానియేలు 11వ అధ్యాయము 13వ వచనము. ఏలయనగా ఉత్తర దేశపు రాజు అంటే సిరియా. ఇది అలెగ్జాండర్ రాజ్యం 4 భాగాలకు విడిపోయింది, అందులో ఒకటి. సో ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. సో కనుక ఉత్తర రాజు యుద్ధం చేయడానికి వస్తున్నాడు, గొప్ప సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు. ఎవరి మీదకి వస్తాడు? ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఎవరి మీదకి వస్తాడు? దక్షిణ రాజ్యం మీదకి వస్తాడు. దక్షిణ రాజ్యం ఎవరు? ఐగుప్తు మీదకి వస్తాడు. సో అంటే దక్షిణ రాజ్యం మీద యుద్ధం చేయడానికి ఉత్తర రాజు సిద్ధపడుతున్నాడు. సో దానియేలు 11, 14. ఈ 14వ వాక్యంలో మొట్టమొదటిగా మనము ఇక్కడ ఆ రోమాని చూస్తాం, ఎంట్రన్స్ మనం చూస్తాం, రోమ్ ఎంటర్ అవటం. దానియేలు 11, 14. ఆ కాలముల యందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచినట్లు కూడుదురు కానీ నిలువలేక కూలుదురు. ఈ దక్షిణ రాజ్యానికి యుద్ధానికి వస్తున్నారు, ఉత్తర రాజు వస్తున్నాడు. ఉత్తర రాజుకి ఇప్పుడు సహాయం చేయడానికి ఎవరు వస్తున్నారంటే రోమ్ వస్తుంది. రోము తర్వాత సిరియా ఇద్దరు కలిసి వాళ్ళు దక్షిణ రాజ్యమైనటువంటి ఐగుప్తు మీదకి యుద్ధం చేయడానికి వీళ్ళు వస్తున్నారు. ఈ 14వ వాక్యములో పెద్ద కాంట్రవర్సీ ఉంది. మిల్లర్ రైట్ కాలంలో దీని మీద కాంట్రవర్సీ. సో ఎలన్ వైట్ ఏమని చెప్పారంటే ఓల్డ్ కాంట్రవర్సీస్ విల్ బీ రివైవ్డ్, న్యూ కాంట్రవర్సీస్ విల్ కమ్ ఇన్ ద చర్చ్. సో కనుక ఈ బందిపోటు దొంగలు ఎవరు? రోమ్. సో దీనిలో ఇంగ్లీష్ ఏమన్నాడంటే రాబర్స్ ఆఫ్ దై పీపుల్ అన్నాడు. దీన్ని వేరే ట్రాన్స్లేషన్లో బ్రేకర్స్ ఆఫ్ ద పీపుల్ అని కూడా రాశాడంట. ఎందుచేతనంటే ఆ రోము వారు ఏం చేస్తారంటే మనుషుల్ని వారు హింసిస్తారు, వారు పగలు కొడతారు. వాళ్ళు ఇనిమి ఏ విధంగా అయితే అన్ని లోహాలను చితకొట్టి పగలు కొడుతుంది, అదేవిధంగా వీళ్ళు పగలు కొడతారు. అందుకని సో రాబర్స్ ఆఫ్ ద పీపుల్ అనే దానికి బ్రేకర్స్ ఆఫ్ ద పీపుల్ అని కూడా రాయటము జరిగింది. సో దీనిలో మనం చూస్తే బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచినట్లు రోమ్ ఇది దర్శనమును ఏం చేస్తుందనంటే స్థిరపరుస్తుంది, లేకపోతే రుజువు పరుస్తుంది. సో ఈ ప్రవచనంలో రోమ్ని మనం అర్థం చేసుకోకపోతే, దాని యొక్క రోల్ కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే, ఫస్ట్ రోమ్, సెకండ్ రోమ్, థర్డ్ రోమ్, ఈ రోమ్ యొక్క రోల్ మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనకి విజన్ లేదు, దర్శనం లేదు, ప్రవచనం లేదు మనకి. సో కనుక దీన్ని ఏమంటామంటే ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ అంటాము. ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీకి ఈ రోమ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంత పర్ఫెక్ట్గా ఇంకేది సెట్ అవుతుంది దీనికి, పర్ఫెక్ట్. ఓకే, సో కనుక ఈ బందిపోటు దొంగలు ఎవరనంటే రోమ్. సో వాళ్ళు ఏం చేస్తారనంటే దర్శనమును వాళ్ళు
రుజువు చేస్తారు. దే విల్ ఎస్టాబ్లిష్ ద విజన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోబోతున్నాం. సో దానియేలు 11:15 13వ వాక్యంలో ఉన్నదే మళ్ళీ మనం చదువుతున్నాం, దానికి రివ్యూ అనమాట. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును, దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందున అతడు ఏర్పరచుకున్న జనము దృఢశౌర్యము పొందకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రకారము గల పట్టణమును పట్టుకును. సో కనుక ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజుని గెలిచాడు. దాంతోపాటు ఏం గెలిచాడని చెప్పాడు? ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును పట్టుకును, గాజాను కూడా ఆయన గెలిచాడు. ఓకే, సో ఇప్పుడు 16వ వచనంలోకి వెళ్తున్నాం. 16వ వచనం నుండి ఈ 14వ వాక్యంలో రోమా ఎంట్రన్స్ మనం చూస్తాము. సో కనుక 16వ వాక్యంలో రోమ జయించడం ప్రారంభిస్తుంది. సో కనుక ఎన్ని రాజ్యాలను జయిస్తుంది? ఇది 3 రాజ్యాలని ప్రాముఖ్యంగా జయిస్తుంది. అప్పుడు అధికారంలోనికి అది పరిపూర్ణంగా వస్తుంది. దానియేలు 11:16 వచ్చిన వానికి ఎదురుగా ఎవరునూ నిలువలేకపోయినందున తనకిష్టం వచ్చినట్లు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశంలో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును. అది అంటే పేగన్ రోమ్. సో రోమ్ గురించి మాట్లాడుతున్నాడు. అతను ముందుగా ఎవరిని జయిస్తాడు అని అంటే సిరియాను జయిస్తాడు. సో ఆ రోమ్ యొక్క పని ఏమిటంటే, రోమ్ ఏం చేస్తుందనంటే ముందు సహాయం చేస్తుంది. రోమ టెక్నిక్ అది. సో ఎవరికి ముందు సహాయం చేసి తర్వాత వాళ్ళ పాల్గొడుతుంది. సో ఉత్తర దేశం నాకు సహాయం చేసింది సిరియాకు. ఇప్పుడు ఎవరిని గెలుస్తుంది? మళ్ళీ ఉత్తర దేశం పైనే యుద్ధము చేసి గెలుస్తుంది. సో కనుక ముందుగా సిరియాను గెలుస్తుంది, తర్వాత ఆనందము గల ఆ దేశంలో అతడుండగా అది అతని బలం వలన పాడైపోతుంది. ఆనంద దేశం పాలస్తీనాని గెలుస్తుంది. సో అతడు రోమా రాజ్యము ఉండటం వలన అది ఆనంద దేశము తన బలం వలన పాడైపోతుందని చెప్పారు. సో 63వ సంవత్సరం క్రీస్తుపూర్వం 63వ సంవత్సరంలో రోము వారు యూదుల వారి యొక్క స్వతంత్రాన్ని కోల్పోతారు. తర్వాత మనం చూస్తే 70వ సంవత్సరంలో క్రీస్తు శకము దాని నాశనాన్ని రోమీలు చేస్తారు. సో కనుక ఈ 16వ వాక్యంలో రోమ్ 2 రాజ్యాలని జయించడం మనము చూస్తాం. ఇంకా డీప్కి వెళ్తే తెలుస్తుంది, నేను జస్ట్ కాంటెక్స్ట్ కోసం చదువుతున్నాను. సో సిరియా తరువాత పాలస్తీనా. సో ఇదే ప్యారలల్ వర్సెస్ మనకి దానియేలు 8వ అధ్యాయము 8-9 వాక్యాల్లో ఉన్నాయి. దానియేలు 8వ అధ్యాయం 8-9. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చును. ఆ మేకపోతు అంటే ఎవరు? గ్రీకు. ఓకే, ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను, అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరుగను. సో కనుక అది దాదాపుగా ప్రపంచానంతా జయించింది గ్రీకు. జయించినప్పుడు ఏం జరిగిందంటే పెద్ద కొమ్ము విరిగిపోయింది. పెద్ద కొమ్ము విరిగిపోవడం అంటే అలెగ్జాండరు అకస్మాత్తుగా ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది? విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. సో కనుక అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని ఆయన సైన్యాధిపతులు 4 పెంచుకుని వాటిని పరిపాలన చేస్తారు. తర్వాత వాళ్ళకి అంతర్యుద్ధాలు జరుగుతాయి. ఆఖరికి రెండే మిగులుతాయి, దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యము అనే 2 మాత్రమే ఉంటాయి. తర్వాత ఈ కొమ్ములలో దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలచెను, అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగాను బలిసిన. దీనిలో మనం 3 చూడొచ్చు. అది ఎలా ఉంది? దక్షిణముగాను ఐగుప్తు, తూర్పుగాను సిరియా, ఆనంద దేశపు దిక్కుగాను పాలస్తీనా. ఓకే, అత్యధికంగా బలిసెను. సో కనుక ఆ రోము ఏమి గెలుస్తుందో దీనిలో మనం చూపిస్తున్నాం. దీనిలో మనం గ్రహించవలసింది ఏమిటంటే చిన్న కొమ్ము వచ్చింది అని చెప్పాడు. చిన్న కొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? సో ఆ పెద్ద కొమ్ము విరిగిపోయింది. ఆ పెద్ద కొమ్ము విరిగిపోతే దానిలో నుండి 4 కొమ్ములు వచ్చినాయి. ఓకే, 4 కొమ్ముల్లో నుండి ఏమొచ్చింది? చిన్న కొమ్ము వచ్చింది. ఈ చిన్న కొమ్ము ఎవరు? ఈ చిన్న కొమ్ము ఎవరు? ఓకే, సో ఈ చిన్న కొమ్ము ఎవరంటే ఇక మనం పేపల్ రోమ్ అని చెప్తే అది కరెక్ట్. అయితే ఈ చిన్న కొమ్ము పేపల్ రోమ్, కానీ మిల్లర్ రైట్ టైంలో విలియం మిల్లరు వాళ్ళు దీన్ని రోమ్ అని బోధించినప్పుడు పెద్ద కాంట్రవర్సీ అక్కడ. సో వాళ్ళు ఏమంటారంటే యాంటియోకస్ ఎపిఫెనస్ అంటారు వాళ్ళు. సో గ్రీకు రాజ్యాన్ని పరిపాలించిన యాంటియోకస్ ఎపిఫెనస్ అని ఆర్గ్యూ చేస్తారు. సో అందుకనే మనము 1843 చార్ట్లో 164 ఉంది. కనిపిస్తుంది 164. అసలు ప్రవచనం లేదు అక్కడ ఏమీ.
164 అనేది బైబిల్ ప్రవచనం లేదు. అక్కడ ఎందుకు 164? కాంట్రవర్సీ జరుగుతుంది అక్కడ. క్రీస్తు పూర్వం 164వ సంవత్సరంలో ఈ చిన్న కొమ్ము ఎవరనంటే యాంటియోకస్ ఎపిఫెనస్ అని వారు ఆర్గ్యూ చేస్తున్నారు. కనుక మిల్లర్ రైట్స్ అది తప్పని చెప్పడం కొరకు అసలు దానికి ప్రవచనం లేదని చెప్పి దాని గురించి వివరించడం కొరకు 164 అనే నెంబర్ అక్కడ వేశారు. ప్రవచనం లేదు, ఎక్కడ మనకి కనిపించదు. ఓకే, సో కనుక ఈ చిన్న కొమ్ము ఆ 4 కొమ్ముల్లో నుండి ఈ చిన్న కొమ్ము వచ్చింది. అంటే ఆ 4 కొమ్ములు ఎవరు? గ్రీకు రాజ్యమే. సో కనుక ఖచ్చితంగా ఇది యాంటియోకస్ ఎపిఫెనస్ అని వారి యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. సో అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. యాంటియోకస్ ఎపిఫెనస్ ఎప్పుడు చనిపోయాడు? ఆయన క్రీస్తు పూర్వము 164వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. సో కనుక ఈ చిన్న కొమ్ము ఏం చేస్తుందో 8వ అధ్యాయం 11వ వాక్యంలో చెప్పాడు. దానియేలు 8వ అధ్యాయం 11వ వాక్యంలో ఈ చిన్న కొమ్ము ఏం చేస్తుందో చెప్పాడు. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణము నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. ఈ చిన్న కొమ్ము ఏం చేస్తుందంటే సైన్యం యొక్క అధిపతి ఎవరు? సైన్యం యొక్క అధిపతి యేసుక్రీస్తు వారు, ప్రిన్స్ ఆఫ్ హోస్ట్ యేసుక్రీస్తు వారు. ఈ చిన్న కొమ్ము ఎవరిపైన యుద్ధం చేస్తుంది? యేసుక్రీస్తు పైన యుద్ధం చేస్తుందని చెప్పాడు. ఓకేనా? సో విరోధంగా పనిచేస్తుందని చెప్పాడు. అయితే యాంటియోకస్ ఎపిఫెనస్ ఎప్పుడు చనిపోయాడు? క్రీస్తు పూర్వము 164వ సంవత్సరంలో చనిపోతే ఆయన ఎలా యుద్ధం చేస్తాడు యేసుక్రీస్తు వారి మీద విరోధంగా? సో కనుక అసలు అది ఫాల్స్ ఆర్గ్యుమెంట్, దానికి ఎటువంటి ఫౌండేషన్ లేదు. సో కనుక ఆ 4 రాజ్యాల్లో నుండి ఆ 4 కొమ్మల నుండి ఈ చిన్న కొమ్ము వస్తుంది. కనుక ఇది యాంటియోకస్ ఎపిఫెనస్ అని వాళ్ళు అనుకునే పెద్ద గ్రేట్ ఆర్గ్యుమెంట్ ఇది. సో కనుక ఈ కాంట్రవర్సీ మళ్ళీ ఇప్పుడు వస్తుందండి. అడ్వెంటిస్ట్ చర్చ్లో కొన్ని పుస్తకాలు రాశారు అడ్వెంటిస్ట్ వాళ్ళే. ఇది రాసినప్పుడు ఏమో రాసింది? చిన్న కొమ్ము గురించి యాంటియోకస్ ఎపిఫెనస్ రాశారు మనవాళ్ళు కొంతమంది. సో ఓల్డ్ కాంట్రవర్సీ. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం దీని గురించి భవిష్యత్తులో నేర్చుకోబోతున్నాము. సో కనుక ఈ చిన్న కొమ్ము ఎవరనంటే ఇది అన్య రోమరాజ్యానికి సూచనగా ఉంది. తర్వాత పోపుల మతరాజ్యం ప్యాపసీ కూడా సూచనగా ఉంది. రెండింటికి సూచనగా ఉంది. ఇది ఒకటి కాదు ఇది. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆ 4 కొమ్మల నుంచి వచ్చిన ఈ చిన్న కొమ్ము అది రోమారాజ్యము, తర్వాత పేగన్ రోమ్, తర్వాత పేపల్ రోమ్. సో ఇప్పుడు ఇది నిర్ధారణ చేయడం కొరకు మనం దానియేలు 8వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువుతుంది. దీనిలో ఈ కొమ్ము గురించి మాట్లాడుతున్నాడు, ఈ చిన్న కొమ్ము గురించి మాట్లాడుతూ 9వ వాక్యంలో హీ అని మాట్లాడతాడు, 10వ వాక్యంలో ఇట్ అని మాట్లాడతాడు, 11వ వాక్యంలో హీ అంటాడు, 12వ వాక్యంలో మళ్ళీ ఇట్ అంటాడు. సో కనుక హీ అని అంటే అది పేగన్ రోమ్, ఇట్ అని అంటే అది పేపల్ రోమ్. ఓకే, ఆ వాక్యాలు మనం చదువుదాం. దానియేలు 8వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. చిన్న కొమ్ము అనగానే సో అది దక్షిణముగాను అది అని చెప్పాడు. యాక్చువల్గా ఇంగ్లీష్లో మన చేతి అదే అని ఉండదు. సో హీ అని ఉంది అక్కడ, హీ. ఓకే, పేగన్ రోమ్. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలసెను. సో కనుక పేగన్ రోమ్ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత 10వ వాక్యం, ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి. సో దీనిలో ఇక్కడ ఇట్ అనే మాట రాయలేదు, ఇక్కడ ఇట్ అనే మాట ఉంది. సో తెలుగులో మనం రాయాలంటే అది అని రాయాలి, ఇక్కడ రాస్తున్నాం అది. సో ఇంగ్లీష్లో ఇట్ అని రాసాడు కానీ తెలుగులో అక్కడ ఏమీ రాయలేదు. సో అక్కడ ఇట్ అనే మాట ఉండాలి. సో కనుక పేపల్ రోమ్. ఓకే, సో అది పెరిగి నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. ఓకే, సో 11వ వాక్యం, ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను అనగా హీ అని రాశాడు, అంటే మ్యాస్కులిన్. ఓకే, హెచ్చించుకొని ఇక్కడ మళ్ళా పేగన్ రోమ్, హెచ్చించుకొని అనుదిన బల్యర్పణం నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. 12వ వాక్యం, అతిక్రమము జరిగినందున అనుదిన బలి నిలిపివేయుటకే యొక్క సేన అతనికి ఇయ్యబడును. అతను అనే మాట లేదు, ఇంగ్లీష్లో లేదు, గ్రీకులో ఎక్కడా లేదు. అది ఇంగ్లీష్లో ఉంటుంది కానీ హీబ్రూలో లేదు. అతను అనే మాట అది యాడెడ్ వర్డ్, అతను. ఓకే, సో అతను అంటే హీ అనే మాట వస్తుంది కానీ అక్కడ అతనే మాట లేదు, అక్కడ యాడ్ చేశారు అక్కడ దాన్ని. ఓకే, ఆ మాట లేదు అక్కడ. సో బలి నిలిపివేయటకే ఒక సేన ఇయ్యబడను ఉంది, ఇయ్యబడను. అతడు, తర్వాత అతడు అనే మాట ఉంది కదా, అతడు కాదు అక్కడ ఉండవలసింది ఇట్, ఫెమినిన్, నాట్ మ్యాస్కులిన్. ఓకే, అతడు
సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందును. సో కనుక 9, 10, 11, 12 9వ వాక్యంలో పేగన్ రోమ్, 10వ వాక్యంలో పేపల్ రోమ్, 11వ వాక్యంలో పేగన్ రోమ్, 12వ వాక్యంలో పేపల్ రోమ్. అంటే రోమ్ ఒకసారి పురుషుడిలా కనిపిస్తుంది, ఒకసారి స్త్రీలా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఏం జరగబోతుంది భవిష్యత్తులో? చర్చ్ అండ్ స్టేట్ ఆర్ కమింగ్ టుగెదర్. ఇది సంఘము ప్రభుత్వము ఒకటవుతాయి. తర్వాత పురుషుడిలాగానే వస్త్రం వేసుకోవాలి, స్త్రీలాగానే వస్త్రం వేసుకోవాలి. సో కనుక పురుషుడు స్త్రీలాగా వస్త్రం వేసుకుంటే అది అబామినేషన్. సో కనుక ఈ రోము దేవునికి అబామినేషన్, అది ఏహ్యమైనది ఇది. ఓకే, తర్వాత ఈ విధంగా ఒక దానిలో స్త్రీ ఇట్ అంటున్నాడు, ఒక దానిలో హీ అని పిలుస్తున్నాడు. ఈ విధంగా చూపిస్తూ ఏం చెప్తున్నాడనంటే ఈ రోమ రాజ్యము అది మతపరమైన దానిని మనకు చూపిస్తున్నాడు. సో రోము నుంచి ఒక మతపరమైనది వస్తుంది, రిలీజియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద నేషన్. సో కనుక దీనిలో 2 రాజ్యాలు ఉండబోతున్నాయి, సివిల్ పవర్ తర్వాత రిలీజియస్ పవర్ అండ్ సివిల్ పవర్. ఇది కరప్టెడ్ నేషన్, దేశము ఇది అవుతుంది దేవుని యొక్క దృష్టిలో. సో రోమా రాజ్యము గ్రీకులు రాజ్యం అంతటిని కూడా జయిస్తుంది, లోకమంతా గ్రీకు సామ్రాజ్యాన్ని అంతటిని కూడా జయిస్తుంది. సో ఈ రోమా రాజ్యము ఇది భిన్నమైన రాజ్యము. సో అంతకు ముందున్న రాజ్యాలకి ఇది భిన్నంగా ఉంటుంది. గ్రీకు రాజ్యం నుంచి 4 రాజ్యాలు వచ్చినాయి, ఆ రాజ్యానికి ఇది భిన్నమైన రాజ్యం. ఇది తర్వాత ఎందుకు అది భిన్నమైన రాజ్యం అన్నాడు మనము చూద్దాము. సో కనుక విలియం మిల్లర్ టైంలో వాళ్ళు ఇది భిన్నమైన రాజ్యం అనుకోలేదు, అది గ్రీకులో నుంచే వస్తుందని దానిలోదే వాళ్ళు అనుకున్నారు. కానీ ఇది ఒక భిన్నమైన రాజ్యము. సో దానియేలు 11:17 వాక్యం చదువుదాం. అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింపజేయవచ్చునని యొక్క కుమార్తెను అతనికి ఇచ్చెదరు, అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు. సో దాదాపుగా ఈ రోము గ్రేషియన్ కింగ్డమ్ అంతటిని కూడా జయించింది, ఐగుప్తుని కూడా జయించింది. అయితే ఐగుప్తులో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాటిని జయించడానికి మరలా వెళ్తున్నాడు. ఈ విధంగా వెళ్తున్నప్పుడు సో ఐగుప్తు రాజు తన కుమార్తెను జూలియస్ సీజర్కి ఇస్తాడు. ఇక యుద్ధాలు ఏం వద్దులే బాబు అని ఆయన సంధి చేస్తాడు. చేసినప్పుడు క్లియోపాత్రను జూలియస్ సీజర్ తీసుకువెళ్తాడు. జస్ట్ ఇస్తున్నాను. అయితే ఈ క్లియోపాత్రకు జూలియస్ సీజర్ అంటే ఇష్టం లేదు. సో పొలిటికల్గాను తర్వాత ఫిజికల్గాను ఇతను క్లియోపాత్రను అతను పాడు చేస్తాడు. సో కనుక రోమ్లో జూలియస్ సీజర్ ఉంటుంది, కానీ తన యొక్క మనసంతా కూడా తన తండ్రి దేశం పైనే ఉంటుంది. ఈ వాస్తవం ఎప్పుడు తెలుస్తుందంటే 44వ సంవత్సరంలో జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత ఆ వాస్తవము తెలుస్తుంది. సో జూలియస్ సీజర్తో ఉన్నప్పటికీ కూడా క్లియోపాత్ర తన యొక్క మనసంతా కూడా తన తండ్రి యొక్క దేశం పైన ఐగుప్తు పైనే ఉందని తెలుస్తుంది. సో కనుక ఈ విధంగా ఈ రోమ రాజ్యము అధికారంలోకి రావటం కొరకు మూడు రాజ్యాలను జయిస్తుంది. సో చెప్పాను, సిరియాని 65 క్రీస్తు పూర్వము, పాలస్తీనా 63 క్రీస్తు పూర్వము, ఐగుప్తు 331 క్రీస్తు పూర్వము జయించింది. సో కనుక రోమరాజ్యం అధికారం రావడానికి చేసిన పని. ఓకే, సో కనుక మొదటి రోమా ఏమైతే చేసిందో అదేవిధంగా తర్వాత వచ్చే రోమా కూడా, పేపల్ రోమ్ కూడా అదే మోడల్ ఫాలో అవుతుంది, అదేవిధంగా అది అధికారంలోనికి వస్తుంది. సో ఇది కూడా 3 రాజ్యంలోని పెరికి వేసిన తర్వాత ఈ పేపల్ రోమ్ అధికారంలోనికి వస్తుంది. దానియేలు 7:24 వాక్యము. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగానున్న
రాజులకు భిన్నమగు మరి యొక్క రాజు, అంతకు ముందున్న రాజులకు ఇది భిన్నమైన రాజు అని చెప్పాడు. ఓకే, భిన్నమగు డైవర్స్ అనే మాట చెప్పాడు, ఇంగ్లీష్ డైవర్స్. ఓకే, భిన్నమగు మరి యొక్క రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయను. ఇది 2-fold పవర్ అవబోతుంది అనమాట. సో కనుక ఇప్పుడు పేపల్ రోమ్ అధికారంలోకి రావడం కొరకు 3 రాజ్యములను ముగ్గులను అది పడవేసి అది వస్తుంది. సో ఇప్పుడు దీన్నే మనం ఏమని పిలుస్తామనంటే, ఈ పేపల్ రోమ్ అధికారంలోకి రావాలనంటే పేగన్ రోమ్ ఇది పడిపోవాలి. దానియేలు 8వ అధ్యాయం 12వ వాక్యం. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలిపివేయుటకై యొక్క సేన అతనికి ఇయ్యబడను. అతడు సత్యముని వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని, బలి అనే మాట లేదు, ఇది యాడ్ చేశారు. ఈ మాట మానవ జ్ఞానంతో ఈ మాటను యాడ్ చేశారు. అసలు కన్ఫ్యూషన్ ఇక్కడే వచ్చింది. ఓకే, సో అతిక్రమము జరిగింది. సో కనుక అతిక్రమం జరిగింది కనుక అప్పుడు ఏం జరిగింది? అనుదినమును నిలుపు చేయుటకే యొక్క సేన అతనికి ఇయ్యబడను. సో కనుక అనుదినము డైలీ అని చెప్పాడు ఇంగ్లీష్లో. డైలీ అంటే ఇది, ఈ డైలీ అనే మాట బైబిల్లో 104 సార్లు ఉపయోగించాడు, కానీ 99 సార్లు యాడ్వర్బ్గా ఉపయోగించాడు, లేకపోతే వర్బ్గా ఉపయోగించాడు. కానీ 5 సార్లు మాత్రమే దీనిని నౌన్గా ఉపయోగించాడు. దీని గురించి చదువుతూ ఉన్నప్పుడు దానియేలు విలియం మిల్లరు ప్రతి చోట కూడా యాడ్వర్బ్గానే వెర్బ్గానే ఉపయోగించారు డైలీ అనే మాటని, అనుదినం అనే మాటని. కానీ దానియేలు గ్రంథానికి వచ్చేసరికి ఈ డైలీ అనే మాట ఇది యాడ్వర్బ్ కాదు, ఇది నౌన్ అని విలియం మిల్లర్ గ్రహించాడు దాన్ని. విలియం మిల్లరు ఆయనకి హీబ్రూ తెలియదు ఆయనకి. మరి ఏ విధంగా అన్ని చోట్ల కూడా ఇది యాడ్వర్బ్గానో వర్బ్గానో ఉంటే ఈ దానియేలు గ్రంథంలో ఇది నౌన్ అని అతను ఎలా గ్రహించాడు? విలియం మిల్లరు ఎలా గ్రహించాడంటే, గాబ్రియల్ దూత ఆయనకి ఆ వెలుగును ఇచ్చాడు. మానవుడిగా అయితే ఆయన పని చేయలేడు. అది హీబ్రూ చదివే మనిషి కాదు, ఆయన తెలియదు ఆయనకి. సో కనుక విలియం మిల్లర్ని ఎవరు నడిపిస్తున్నారు? గాబ్రియల్ దూత నడిపిస్తున్నాడు. సో కనుక ఈ దానియేలు గ్రంథంలో అనుదినము అనేది అది నౌన్ అని ఆయన గుర్తించాడు. సో కనుక అనుదినము అనేది అది రోమరాజ్యం, అన్య రోమ రాజ్యము. సో ఇప్పుడు అడ్వెంటిజంలో కాంట్రవర్సీ ఏమిటంటే, అనుదినము అంటే ఏమని చెప్తారు? పరలోకంలో యేసుక్రీస్తు వారు, పరలోక గుడారంలో యేసుక్రీస్తు వారు చేసే పరిచర్య. సో కనుక ఈ కాంట్రవర్సీ లేకపోతే ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో తెలుసండి? ఎందుకు వచ్చిందనంటే, అనుదినం అనే మాటను ఈ రోమ్ని వారు అర్థం చేసుకోలేదు. సో కనుక అతిక్రమము జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అనుదినము నిలిపివేయటానికి ఒక సేన ఇవ్వబడుతుంది. అతిక్రమము జరగటం అంటే ఏమిటి? అతిక్రమము జరగటం అని అంటే చర్చ్ అండ్ స్టేట్ ఈ రెండు కలవటము. సో కనుక ఇప్పుడు పేగన్ రోమ్ ఉంది, పరిపాలన చేస్తుంది. సో కనుక ఈ పేగన్ రోము పడిపోయి మరలా పేపల్ రోము రావాలి. సో కనుక ఇప్పుడు ఈ పేగన్ రోమ్ ఎప్పుడు పడిపోతుంది? అతిక్రమము జరిగినందున. సో కనుక ఈ పేపల్ రోమ్కి సహాయం చేసేవారు అంతకుముందు ప్రజెంటేషన్లో మనం చూసాము, క్లోవిస్. 496 సంవత్సరంలో ఆయన క్రైస్తవుడు అవుతాడు. సో ఇతను పేగన్ కింగ్. సో కనుక ఆయన తర్వాత ఆఖరి రాజ్యము 7 రాజ్యాల్లో ఇంగ్లాండ్. వాళ్ళు పేగనిజం విడిచిపెట్టి రోమన్ క్యాథలిక్ విశ్వాసాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. సో ఈ విధంగా అన్యమతత్వము అది నిలిపివేయబడుతుంది. అన్యమతత్వం నిలిపివేయబడిన తరువాత ఏం జరుగుతుందనంటే, అప్పుడు పేపల్ రోమ్ ఉనికిలోనికి వస్తుంది. ఓకే, అతిక్రమము జరిగినందున అని అంటే పోపుకు సివిల్ పవర్ యాడ్ అయింది, అది అతిక్రమము. ఓకే, సో ఎప్పుడైతే ఈ పోపు మతరాజ్యమునకు ఎప్పుడైతే
ఈ యొక్క సివిల్ పవర్ వచ్చిందో అప్పుడు రోమా యొక్క అన్యమతత్వం పేగనిజము అది పడిపోతుంది. అప్పుడు రెండవ రోమా పేపలిజము అది పైకి వస్తుంది. దీన్నే చర్చ్ అండ్ స్టేట్. సో బైబిల్ అంతట్లో వన్ ఆఫ్ ద బైబిల్ థీమ్స్ ఏమిటంటే చర్చ్ అండ్ స్టేట్. సో ఆది కాండం నుంచి మనం చూస్తాం, ఆదాము దగ్గర నుంచి మనం చూస్తాం చివరి వరకు వన్ ఆఫ్ ద బైబిల్ థీమ్స్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. సో దీనిని గ్రహించాలి. సో కనుక ఇప్పుడు అనుదినము అనేది యేసుక్రీస్తు వారు పరలోక గుడారంలో చేసే పరిచర్య అని అంటే వాళ్ళు ఏం అర్థం కాదు మనకి. అనుదినము అది అన్యమతత్వము పడిపోయిన తర్వాత పేపలిజము అది వస్తుంది. సో ఇప్పుడు ఈ పేగన్ రోమ్ ఏం చేస్తుందంటే పేపసీ కొరకు 3 అది ఇస్తుంది, 3 తీసేస్తుంది. పేపసీకి పేగన్ రోమ్ 3 వాటిని ఇస్తుంది, 3 తీసేస్తుంది. అదేంటో మనం చూద్దాం. ప్రకటన 13వ అధ్యాయము 12వ వాక్యము. ప్రకటన 13వ అధ్యాయము 12వ వాక్యము. ప్రకటన 13వ అధ్యాయంలో 2 మృగాలు ఉన్నాయి. సో ఒక మృగము సముద్రం నుంచి వస్తుంది, ఇంకొక మృగము భూమిలో నుంచి వస్తుంది. సముద్రం నుంచి వచ్చే ఆ మృగము పేపసీ మనకు తెలుసు. భూమి నుంచి వచ్చే మృగము అమెరికా. ఓకే, సో మనం మొదటి మృగం గురించి చూస్తున్నాం, సముద్రం నుంచి వచ్చే మృగం గురించి మనం చూస్తున్నాం. ఓకే, ప్రకటన 13:12. నేను చూచిన ఆ మృగము చిరుతిపుల్ని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దానికి ఆ ఘటసర్పము, దానికంటే ఎవరు? పోపుల రాజ్యం, పోపుకి. సో దానికి ఆ ఘటసర్పం అంటే ఎవరు? మొట్టమొదటిగా ఘటసర్పం అంటే రోమా, తర్వాత అపవాది సాతానుడు. సో కనుక ఇప్పుడు దానికి ఆ ఘటసర్పం అంటే పేపసీకి, పోపుకి ఎవరు? ఆ ఘటసర్పం అంటే ఎవరు? ఆ రోమ్ ఏం చేస్తుందంట, దానికి ఆ ఘటసర్పము తన బలాన్ని ఇస్తుంది, తర్వాత తన సింహాసనాన్ని ఇస్తుంది, తర్వాత గొప్ప అధికారమును ఇస్తుంది. ఎప్పుడెప్పుడు ఇచ్చింది తన బలమును? 496వ సంవత్సరంలో క్లోవిస్ అతను క్రైస్తవుడై తన సివిల్ పవర్ని ఇచ్చాడు. సో కనుక ఆ రోమ్ పేపసీకి 496వ సంవత్సరంలో తన బలమును ఇచ్చింది. తర్వాత తన సింహాసనం ఎప్పుడు ఇచ్చింది? 330వ సంవత్సరంలో కాన్స్టంటిన్ చక్రవర్తి తన ముఖ్య పట్టణమును రోమా నుండి ఎక్కడికి మార్చాడు? కాన్స్టంటినోపుల్కు మార్చినప్పుడు తన సింహాసనమును ఇచ్చాడు కాన్స్టంట్ 330వ సంవత్సరంలో పోపుకి. తర్వాత గొప్ప అధికారమును ఇచ్చాను. ఈ గొప్ప అధికారం ఎవరు ఇచ్చారు? జస్టినియన్ ఇచ్చాడు. 533వ సంవత్సరంలో తన అధికారాన్ని ఇచ్చాడు. ఏమన్నాడంటే సంఘాలన్నిటిపైన కూడా ఆ పోపు ప్రధానమైన వాడు హెడ్గా ఆయన్ని పెట్టాడు. సో కనుక హెరెటిక్స్ అందరినీ కూడా కరెక్ట్ చేసే అధికారం కూడా ఆ రోము పోపుకు ఇచ్చింది. ఈ విధంగా బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును 496వ సంవత్సరము, 330వ సంవత్సరము, 533వ సంవత్సరంలో ఈ విధంగా క్లోవిస్, కాన్స్టంటిన్, జస్టినియన్ సో బలమును, అధికారమును, సింహాసనమును పోపుకు ఇచ్చారు. మూడింటిని పేపల్ రోమ్కి ఇచ్చింది. సో తర్వాత 3 అది తీసేస్తుంది. రోమా పేపల్ రోమ్ కొరకు, పోపు కొరకు 3 తీసేస్తుంది. అవి ఏమిటంటే 3 రాజ్యాలు. సో 10 విడిపోయిన రాజ్యాలు ఉన్నాయి, 10 భాగాలు. సో అందులో 3 రాజులు పేపసీని వ్యతిరేకిస్తున్నారు. పేపసీ రిలిజన్కి, వార్ రిలిజన్స్కి కొంచెం వ్యత్యాసం ఉంది. అందుచేత 7 రాజులు లోబడ్డారు. కానీ ఈ 3 వాళ్ళు ఎవరంటే హెరూలి, వ్యాండల్స్, ఆటోగాట్స్ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పేపసీ ఇది ఉనికిలోనికి రావడానికి ఆటంకపరుస్తున్నారు. అందుకని రోము 493 సంవత్సరంలో హెరూలిని, తర్వాత 533 సంవత్సరంలో వ్యాండల్స్ని, 538 సంవత్సరంలో ఆటోగాట్స్ను జయించి పూర్తిగా సింహాసనం మీద కూర్చోబెడుతుంది. సో కనుక 538వ సంవత్సరం నాకు
ప్యాపిసి సింహాసనం పైన కూర్చుంటుంది. 508వ సంవత్సరంలోకి ఏమైంది? 508వ సంవత్సరంలోకి అన్యమతత్వము నిలిపివేయబడింది. సో 30 సంవత్సరములు దీనికి ప్రిపరేషన్ అనమాట. సో 538వ సంవత్సరంలో అది ప్యాపిసి అధికారాన్ని ప్రారంభించింది. సో కనుక మనం చూసేది ఏమిటంటే అన్యరోమ రాజ్యము, తరువాత పోపుల మత రాజ్యం, పేగన్ రోమ్, పేపల్ రోమ్, ఈ రెండింటికి ఉన్న ఈ సంబంధము మనిషి గ్రహించాలి. సో ఈ రెండింటిని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తామా? చాలామంది అడ్వెంటిస్ట్కి సో దానియేలు గ్రంథంలో 2 డెజలటింగ్ పవర్స్ ఉన్నాయన్న విషయం తెలియదు. 2 నాశనకరమైన హేయ వస్తువులు ఉన్నాయన్న విషయం తెలియదు. కానీ ఈ విషయం వాళ్ళకి తెలుసు, విలియమ్కి తెలుసు అనేది. ఎలా తెలుస్తుంది దానికి? ఫార్మర్కి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయంటే దేవదూత నడిపిస్తున్నాడు. ఓకే, సో కనుక ఈ 2 మనం ఎక్కడ చూస్తాము? దానియేలు 8వ అధ్యాయము 13వ వాక్యం చూస్తాము. సో కనుక ఆ 2 నాశనకరమైన హేయ వస్తువులు, ఒకటి అన్య రోమరాజ్యము, రెండోది పోపుల మతరాజ్యము, పేగన్ రోమ్, పేపల్ రోమ్. దానియేలు 8, 13, 14 2 వాక్యాలు మనం చదువు. దానియేలు 8వ అధ్యాయం 13, 14. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని, అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి యొక్క పరిశుద్ధుడు మాట్లాడుచుండను. ఏమనగా అనుదిన బలిని గూర్చి, బలి అన్న మాట్లాడదండి, అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువు పేపల్ రోమ్, అనుదినము పేగన్ రోమ్. సో కనుక ఇప్పుడు నాశనకరమైన హేయ వస్తువు ఎప్పుడు వస్తాడో చెప్పాడు. అనుదిన బలిని గూర్చి అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువు. అతిక్రమం జరుగుతుంది కనుక దాని రిజల్ట్ ఏమిటంటే నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. అతిక్రమం జరగడం అంటే ఏంటి? చర్చికి సివిల్ పవర్ తోడవటం అనమాట. సో కనుక ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఏమొస్తుంది? నాశనకరమైన హేయ వస్తువు వస్తుంది అని చెప్పి, నాశనకరమైన హేయ వస్తువును గురించి కలిగిన ఈ దర్శనము నెరవేరటకు ఎన్నాళ్ళు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాలి క్రింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియు మాట్లాడుకొనిరి. అందుకు అతడు 2300 దినములు మట్టుకేయని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. సో ఈ వాక్యంలో ఏమన్నారంటే ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కుతారు. ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద తొక్కుతారు. ఇది ఎంతకాలం జరుగుద్ది అని ఇక్కడ అడిగారు. సో దీనిలో మనము 25 ప్రవచనం ఇక్కడ చూడొచ్చు. మనం 25 ప్రవచనాన్ని దీనిలోనే మనం చూడచ్చు. దీనిలో 2 నాశనకరమైన హేయ వస్తువులోనే, ఒకటే అనుదిన బలి, అనుదినము పేగనిజం, తర్వాత నాశనకరమైన హేయ వస్తువు ఇది పేపలిజం. సో కనుక వీళ్ళు ఎంతకాలం పరిపాలన చేస్తారు? పేగన్ రోమ్, పేగనిజం 1260 సంవత్సరాల పరిపాలన. అది అయిపోయిన తర్వాత పేపలిజం వస్తుంది, అది 1260 సంవత్సరాల పరిపాలన చేస్తుంది. సో కనుక దీంట్లో మనం గమనించవలసింది ఏమిటనంటే ఆలయం పవిత్రపరచబడాలంటే 2 జరగాలండి దీనిలో. అదే చెప్తున్నాడు దీనిలో. సో దూత ఏమని చెప్తున్నాడంటే ఆలయము పవిత్రపరచబడాలి. సో కనుక ఆలయము పవిత్రపరచబడాలంటే ఏం జరగాలి? 2 జరగాలి. ఆ 2 ఏమిటంటే ఆలయ స్థానము కాళ్ళ క్రింద తొక్కబోట ఆగిపోవాలి, జన సమూహము కాళ్ళ క్రింద తొక్కబోట ఆగిపోవాలి. ఈ 2 ఆగిపోయిన తర్వాత అప్పుడు ఆలయ పవిత్రత ప్రారంభము అవుతుంది. సో కనుక ఆలయ స్థానము కాళ్ళ క్రింద త్రొక్కబడటం ఆగిపోవాలి అనేది 2300 ప్రవచనం తెలియచేస్తుంది. జనసమూహము కాళ్ళ క్రింద తొక్కబడటం ఆగిపోవాలనేది 25 ప్రవచనం తెలియచేస్తుంది. దానియేలు 12:7. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఒక మనిషిని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశ వైపుకి ఎత్తి నిత్యజీవి యొక్క వాని నామమును ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టువేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తమైన. దీనిలో ఒక కాలములు అర్ధకాలములు 1260 సంవత్సరాలు. దీని ప్రారంభం మనకు తెలుసు. పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయట, దీనిలో కొట్టివేయట అనే మాట రాశాడు, కానీ ఇంగ్లీష్లో అలా లేదండి. ఇంగ్లీష్లో ఏముందంటే టు స్కాటర్ ది పవర్, స్కాటరింగ్. సో కనుక ఈ చెదరగొట్టడము అయిపోతుందని చెప్పాడు. ఎప్పుడు కాలములు అర్ధకాలముకి ఈ చెదరగొట్టడము
అయిపోతుంది. 1798 సంవత్సరానికి చెదరగొట్టము అయిపోయింది. దీనిలో బలమును కొట్టివేట. బలం అంటే ఏమిటంటే దేవుని ప్రజలకి, ఇశ్రాయేల్కి వాళ్ళ బలం ఏమిటంటే వాళ్ళ రాజ్యమే వాళ్ళ యొక్క బలము, నేషన్. సో కనుక దాన్ని చెదరగొడతాం అనమాట. సో కనుక 12 సంవత్సరాలు ఆయన రాజ్యం యొక్క ప్రజలను ఆయన చెదరగొడతాడు. సో కనుక మనం క్లీన్గా మనం చదివితే దానిని 12 వాక్యంలో మనము చెదరగొట్టబట్ట మనం చూస్తున్నాం. స్కాటరింగ్ అంటే 25-20 ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో కనుక మొదటి రోమ్ ఏ విధంగా ఉనికిలోకి వచ్చిందో మనం చూసాము. సో రెండవ రోమ్, పేపల్ రోమ్, అది 508 సంవత్సరం నాకు అనుదినము ప్యాగనిజము ఆ రోమ్ అది పడిపోతుంది. 538 సంవత్సరంలో అది ఉనికిలోకి వచ్చింది. 1260 years పరిపాలన చేస్తుంది. 1798 60 years పరిపాలన అయిపోయిన తర్వాత 1798లో ప్యాపసీకి చావు దెబ్బ తగులుతుంది. సో కనుక ఇప్పుడు క్రూషియల్ పాయింట్కి వచ్చాం మనం. ఫాలోయింగ్ అవే ఫస్ట్, మొదట భ్రష్టత్వము సంభవించి, మొదట భ్రష్టత్వం సంభవిస్తే తర్వాత ఏం జరుగుతుంది? నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపరచబడతాడు. సో కనుక మొదట భ్రష్టత్వము సంభవించి, ఫాలోయింగ్ అవే ఫస్ట్, పడిపోవడం, భ్రష్టత్వం రావాలి అని అంటే పడిపోవటం అంటే అన్యమతత్వము, పేగనిజము పడిపోయిన తర్వాత, రోమ్ పడిపోయిన తర్వాత ఎవరు కనపడతారు మనకి? ప్యాప్సీ కనపడుతుంది. ఓకే, ఈ మాటలు పౌలు రాస్తున్నాడు. ఈ మాటలు ఆయన ఎక్కడ రాస్తున్నాడు? 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయంలో రాస్తున్నాడు. సో కనుక ఈ మాటలు రాస్తున్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు? పౌలు దానియేలు గ్రంథానికి వెళ్ళాడండి. దానియేలు గ్రంథంలో ఉన్న మాటలను ఇక్కడ ఆయన రాస్తున్నాడు. ఓకే, సో చదువుదాం. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 3-4 వాక్యాలు. మొదట భ్రష్టత్వము సంభవించి మొదట భ్రష్టత్వం సంభవించి, ఫాలోయింగ్ అవే ఫస్ట్ అంటే అన్యమతత్వము రోమ పడిపోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది చెప్పాడు? నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుదేరితేనే కానీ ఆ దినము రాదు. సో కనుక అనుదినము పడిపోవాలి, డైలీ పడిపోవాలి, ప్యాగనిజం పడిపోవాలి మొదట, తర్వాత పాప పురుషుడు వస్తాడు. ఓకే, 4వ వాక్యం. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరించచ్చు, దానికి అంతటి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైనాను ఎవడను మిమ్మను మోసపరచ నీయకుడి. సో మోసం ఏంటి తెలుసు? ఇప్పుడు మోసం ఏమిటంటే అనుదినము అనేది పరలోకంలో యేసుక్రీస్తు చేసే పరిచర్య కాదండి. అది అనుదినము అనేది ఏమిటంటే రోమ్, ప్యాగనిజం. సో కనుక ఎవరైనా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. కారణం ఏంటంటే మీకు ఈ పాప పురుషుడు ఎప్పుడు కనపడతాడు, ఎప్పుడు వస్తాడు ఉనికిలోకి ఎలా తెలుస్తుంది మీకు? ఎప్పుడైతే అనుదినము అది పడిపోతున్నప్పుడు వస్తాడు. సో అనుదినం అనే దాన్ని పరలోకంలో యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచర్య అని అనుకుంటే ఈ ప్యాప్సీ వస్తాడు నీకు తెలియదని వచ్చినట్టు. సో కనుక మొదట భ్రష్టత్వం సంభవించాలి అని చెప్పాడు. తర్వాత 7-8 వాక్యాలు, అదే అధ్యాయం 7-8 వాక్యాలు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. సో కనుక ఈ ప్యాపసీ అది అధికారంలోకి రావడానికి ఒకరు అడ్డగిస్తున్నారు. ఎవరు అడ్డగిస్తున్నారు? పేగనిజం, రోమ్ అడ్డగిస్తుంది. ఓకేనా? 8వ వాక్యం. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడను, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయను. సో కనుక దీన్ని స్పష్టంగా చెప్తున్నాడు. సో పేపసీ పరిపాలనకు రావాలి. సో కనుక ఒకరు అడ్డగిస్తున్నారు. సో ఎవరు అడ్డగిస్తున్నారు? సో దీన్ని చదువుతున్నాడు. దీన్ని చదివినప్పుడు విలియమ్కి అర్థం కాలే, మొత్తం అంతా చదువుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఈ వాక్యానికి వచ్చాడో ఆయన క్లియర్గా అర్థమైపోయింది. సో కనుక అనుదినము అనేది పేగనిజం అని కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆయన. అంతకుముందు వరకు ఆయనకు కూడా కన్ఫ్యూజను ఉంది. సో కనుక అన్యరోమ అది పడిపోయిన తరువాత అప్పుడు పేగన్ రోమ్, పేపల్ రోమ్ అది పైకి వస్తుంది. సో ఇంతవరకు ఈ స్టోరీ అంతా మనకు తెలుసు మనకి. ఓకే, ఇప్పుడు 3వ రోమ్, థర్డ్ రోమ్. దిస్ ఈజ్ మోడర్న్ రోమ్. సో దీని మీద కాంట్రవర్సీ, ఇప్పుడు అడ్వెంటిజంలోనే ఈ ట్రూత్ టీచ్ చేసే వాళ్ళనే కాంట్రవర్సీ ఉంది ఇప్పుడు ఈ మోడర్న్ రోమ్ మీద. ఓకే, మోడర్న్ రోమ్ ఎవరు? ప్యాపసీ. మోడర్న్ రోమ్ ఈజ్ ప్యాపసీ. సో కనుక ఈ మోడర్న్ రోమ్ మళ్ళీ ఎలా వస్తుంది మనకి ఎలా తెలుస్తుంది?
సో ఈ మోడర్న్ రోమ్ మళ్ళా వచ్చినప్పుడు ఎవరు బయలుపడతారు? ఈ ఈ ఈ మోడర్న్ రోమ్ రావాలంటే ఏం జరగాలి? మొదట ఫాలోయింగ్ అవే ఫస్ట్, భ్రష్టత్వం జరగాలి, పడిపోవాలి. ఎవరు పడిపోవాలి? ఒకరు పడిపోతే ఇంకొకరు వస్తారు. ఎవరు పడిపోతే వస్తారు? అమెరికా పడిపోతే అప్పుడు పెప్సీ వస్తాడు, మోడర్న్ రోమ్ వస్తుంది. కాంట్రవర్సీ ఏంటి తెలుసండి? మోడర్న్ రోమ్ అమెరికా అని కొంతమంది, జెఫ్ అంటాడు అమెరికా కాదు పెప్సీ అంటాడు. చాలా ఎవిడెన్స్ నెక్స్ట్ ప్రజెంటేషన్లో దీని గురించి మనం తెలుసుకుందాం. సో కనుక 1798లో పెప్సీకి షాపు దెబ్బ తగిలింది. సో కనుక 1798 నుండి ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఓకే, ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఎప్పటి వరకు పరిపాలన చేస్తాడు? ఆదివారం చట్టం వచ్చేంత వరకు పరిపాలన చేస్తాడు. ఎవరు ఈ రాజు? అమెరికా. ఈ రాజు ఎవరు? అమెరికా. సో కనుక బాగా గమనించాలి, 1798 నుంచి రాజు పరిపాలన చేస్తాడు. ఆదివారం చట్టం వచ్చే వరకు పరిపాలన కొనసాగిస్తాడు. ఆదివారం చట్టం వచ్చేసరికి అమెరికా ఫాలోయింగ్ వే ఫస్ట్ పడిపోతుంది. సో అప్పుడు ఎవరు కనిపిస్తారు మనకి? పెప్సీ కనిపిస్తుంది, ఫాలోయింగ్ వే ఫస్ట్. సో అమెరికా పడిపోవాలి ఇప్పుడు. సో ఐ విల్ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ అమెరికా అండ్ ద స్టోరీ ఆఫ్ అడ్వెంటిస్ట్ చర్చ్ ఆర్ ద సేమ్. ద స్టోరీ ఆఫ్ అమెరికా అండ్ ద స్టోరీ ఆఫ్ ద అడ్వెంటిస్ట్ చర్చ్ ఆర్ ద సేమ్. అమెరికా పడిపోయిందంటే ఎవరు పడిపోయారు? Church is gone totally. So we are going to see that now. Days of one king. Okay, యెషయా 23:15. ఒక రాజు ఏలుబడిలో, ఒక రాజు ఎవరో? అమెరికా. ఒక రాజు ఏలుబడిలో జరుగునట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరోబడును. తూరు అంటే పెప్సీ. సో పెప్సీ 70 సంవత్సరములు మరోబడింది. సో 70 సంవత్సరాలు మరోబడటం ఎప్పుడు ప్రారంభమైంది? పెప్సీ 1798లో ప్రారంభమైంది ఈ యొక్క పెప్సీ మరోబడటం. ఓకే, ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరోబడును. 70 సంవత్సరములు మరోబడును. 70 సంవత్సరములు అయిన తరువాత వేషల కీర్తనలో ఉన్నట్టు జరుగును. సో 70 సంవత్సరాలు దేనికి సూచనగా ఉంది? 1798 నుండి అమెరికా పడిపోయేంత వరకు ఉన్న ఈ కాలము 70 సంవత్సరాలు సూచనప్రాయంగా అవి ఉన్నాయి. ఓకే, సో 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నాడు? వేషల కీర్తనలో ఉన్నట్టు జరుగును. సో తెలుగులో కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ అంత బాగుండదు. దీనిలో ఏముందంటే టైర్ విల్ సింగ్ యాజ్ అన్ హార్లెట్ అని ఉంది ఇంగ్లీష్. టైర్ అంటే పెప్సీ పాడుతుందంట మరలా. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే సో ఆదివారం చట్టం వచ్చినప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తుంది కనుక మళ్ళీ ఇది పాడు. సో కనుక ఇప్పుడు ఈ మోడర్న్ రోమ్ని ఆ సింహాసనం పైన కూర్చోపెట్టేది ఎవరు? అంతకుముందు ఎవరు కూర్చోబెట్టారు? రోమ్ కూర్చోబెట్టింది. సో ఇప్పుడు ఎవరు కూర్చోబెడతారు? ఆఖరి దినాల్లో లాస్ట్లో అమెరికా కూర్చోబెడతారు. మోడర్న్ రోమ్ని అధికారం ఇచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టేది అమెరికా. ఓకే, ప్రకటన 13:12. అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు ఇది 12వ వాక్యము, 2వ మృగం, భూమి మీద ఉంచిన మృగమే. మొదటి మృగానికి ఏం చేస్తుందో చెప్తున్నాడు. అది ఆ మొదటి క్రూరమృగమునకు ఉన్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. సో కనుక అమెరికా పెప్సీ కొరకు ఏం చేస్తుందో మనం చూస్తున్నామంటే అమెరికా దాని యొక్క శక్తిని పెప్సీకి ఇస్తుంది. సో ఇప్పుడు గమనించవలసింది ఏమిటంటే అమెరికా ఈజ్ ఆల్సో 2-fold పవర్ కింగ్డమ్. దీనికి కూడా 2 పవర్స్ ఉన్నాయి అమెరికా దేశానికి కూడా. క్లోవిస్ ఫ్రాన్స్ ఎన్ని పవర్స్ ఉన్నాయి దానిలో? 2 కింగ్డమ్స్ ఉన్నాయి దానిలో. ఏంటో కింగ్డమ్స్ అవి? ఈజిప్ట్ అండ్ సోడమ్, 2 కింగ్డమ్స్. సో కనుక ఎవరు పేగన్ రోమ్ని ఎవరు పెట్టారు సింహాసనం పైన? పేపల్ రోమ్ని క్లోవిస్ రిప్రజెంట్స్ అమెరికా. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద టైం ఎవరు పెడతారనంటే అమెరికా. సో ఫ్రాన్స్కి ఏ విధంగా అయితే టూ నేషన్ కింగ్డమో అదేవిధంగా అమెరికా కూడా 2 పవర్స్ కింగ్డమ్. సో ప్రకటన 13-11 అవి ఏంటో మనం చూద్దాం. సివిల్ పవర్. అమెరికా దేశం యొక్క పవరు ఎక్కడుంది? ఓకే,
ప్రకటన 13:11. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చిన సూచితని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పం వల్లే మాట్లాడుచుండెను. సో కనుక ఈ భూమి నుంచి వచ్చిన ఈ యొక్క క్రూర మృగమునకు 2 కొమ్ములు ఉన్నాయి. ఈ 2 కొమ్ములు ఏమిటి? ఈ 2 కొమ్ములే అమెరికా దేశానికి బలము, వాటి శక్తి, దాని యొక్క అభివృద్ధికి రహస్యము. సో గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 441. అలా అనమాట ఏం చెప్తున్నాను చూద్దాం. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 441. అండ్ హీ హ్యాడ్ 2 హార్న్స్ లైక్ ఎ lamb. The lamb-like horns indicate youth, innocence and gentleness, fitly representing the character of the United States when presented to the prophet as coming up in 1798. ఓకే, 1798లో పైకి వచ్చింది. Republicanism and Protestantism became the fundamental principles of the nation. These principles are the secret of its power and prosperity. దాని అభివృద్ధికి, దాని యొక్క శక్తికి ఏమి కారణమని చెప్పాడు? ఈ 2 కొమ్ములు కారణమని చెప్పాడు. ఈ 2 కొమ్ములు ఏంటి? ఒకటి అన్నాడు రిపబ్లికనిజం, దట్ ఈజ్ స్టేట్, సివిల్ పవర్. ఇంకొకటి ప్రొటెస్టాంటిజం, దట్ ఈజ్ చర్చ్. సో సంఘము, ప్రభుత్వం, సివిల్ పవర్, రిలీజియస్ పవర్. ఈ 2 అమెరికా దేశం యొక్క అభివృద్ధికి, దాని బలమునకు ఇవి కారణము, ఇవి ప్రధానమైనవి. సో కనుక ఇప్పుడు ఫాలోయింగ్ అవే ఫస్ట్. సో ఇది పడిపోతే, భ్రష్టత్వం వస్తే అప్పుడు మోడర్న్ రోమ్ వస్తుంది. సో కనుక ఇప్పుడు ఈ 2 కొమ్ములు పడిపోవాలి. ఈ 2 కొమ్ములు పడిపోతే అమెరికా పతనం అయిపోయినట్టు. ఓకే, రిపబ్లికనిజం అండ్ ప్రొటెస్టాంటిజం. సో కనుక ఈ ప్రొటెస్టాంటిజం అంటే చర్చ్. అమెరికా దేశంలో ప్రొటెస్టాంట్స్ పడిపోవడం ఎప్పుడు ప్రారంభమైందని అంటే, ప్రొటెస్టాంట్ హార్న్ కొమ్ము పడిపోవడం ఎప్పుడు ప్రారంభమైందంటే 1840 to 1842 మధ్యన. మొదటి దూత వర్తమానము వారికి 1840 నుండి 1842 మధ్యన మొదటి దూత వర్తమానం వచ్చింది. ఈ వర్తమానమును తృణీకరించడం ద్వారా ప్రొటెస్టాంట్ హార్న్ సంఘము, దాని యొక్క పతనము ప్రారంభము అయింది. తర్వాత ఆ రిపబ్లికన్ హార్న్, ఇది ఎప్పుడు, దీని యొక్క పతనం ఎప్పుడు ప్రారంభమైంది? జస్ట్ గెస్ అండ్ టెల్ మీ. 1989లో రోనాల్డ్ రీగన్ జాన్ పాల్ IIతో కలిసి ఎవరిని పడగొడతాడు? సోవియట్ యూనియన్ పడగొడతాడు. సో కనుక ఇప్పుడు అమెరికా ఎవరితో కలిసింది? పోప్తో కలిసింది. ఓకే, సో కనుక దాని యొక్క సివిల్ పవర్ని 1989లో ఇవ్వడం ప్రారంభించింది ప్యాపసీకి. సో కనుక అంతకుముందు ఎవరు ఇచ్చారు? 496లో క్లోవిస్. సో కనుక 1989లో ప్యాపసీకి సివిల్ పవర్ అమెరికా ఇవ్వటము ప్రారంభించింది. ఈ విధంగా ఈ 2 కొమ్ములు, సంఘము, ప్రభుత్వము, చర్చ్ అండ్ స్టేట్, సివిల్ పవర్ అండ్ రిలీజియస్ పవర్, ఈ 2 పతనం అవటము ఒకటే 1840 to 1842 మధ్యన, ఇంకొకటి 1989. సో ఈ 2 ఎప్పుడు పూర్తి అయిపోతాయి తెలుసా? ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ 2 పూర్తిగా పడిపోతాయి. సో ఫాలోయింగ్ అవే ఫస్ట్, అమెరికా పడిపోతుంది. సో ఫాల్ ఆఫ్ అమెరికా ఇస్ ఫాల్ ఆఫ్ వాట్? us. సో దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యంలో మనం చూస్తాము 1989 సోవియట్ యూనియన్. సో 40వ వాక్యం వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి సండేలా వస్తుంది ఇక. సో 41 ఆదివారం చట్టము. సో 42, 43 వాక్యాల్లో 3వ రాజ్యాన్ని జయిస్తుంది. సో 1989లో సోవియట్ యూనియన్ని గెలిచింది ప్యాపసీ, అమెరికా సివిల్ పవర్ సహాయంతో. సో తర్వాత సండేలా టైంకి అమెరికా తన అధికారాన్ని ఇచ్చేస్తుంది. తర్వాత 3వదిగా యునైటెడ్ నేషన్స్, దీన్ని 10 రాజ్యాలని చెప్పాడు. ప్రకటన 17:17. దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. సో కనుక వారు ఏకాభిప్రాయం గలవారే తమ రాజ్యమును ఆ మృగమునకు, ప్యాపసీకి, యునైటెడ్ నేషన్స్ తన అధికారాన్ని
ఇస్తుంది. సో ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ ప్యాప్సీకి అధికారం ఇవ్వడానికి ఎవరు ప్రోత్సహిస్తారు తెలుసా? వెనుకోండి అమెరికా. సో బలమును సింహాసనమును గొప్ప అధికారమును ఇవ్వడం ప్రారంభించింది. ఇది 1989 సండేలా, తర్వాత యునైటెడ్ నేషన్స్. సో కనుక ఇప్పుడు ద ఫాలోయింగ్ ఫస్ట్ భ్రష్టత్వము సంభవించాలి, అమెరికా పడిపోవాలి. అప్పుడు ఎవరు వస్తారు? మోడర్న్ రోమ్ ప్యాపసీ మరలా వస్తుంది. మోడర్న్ రోమ్ మళ్ళా పైకి రావాలని అంటే దేవుడు ఏం చేస్తాడు? మోడర్న్ రోమ్ మళ్ళీ వచ్చే సమయానికి he will give present truth message for his people. భ్రష్టత్వము సంభవిస్తుంది మొదట. ఈ భ్రష్టత్వం సంభవిస్తున్న కాలంలో ప్యాపసీ వస్తాడు. ఈ టైంలో మధ్యలో ఏమిస్తాడు తెలుసా? ప్రజెంట్ ట్రూత్ మెసేజ్. ఇది ఎక్కడుంది ఈ ప్రజెంట్ ట్రూత్ మెసేజ్? మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ పాప పురుషుడు రాడని చెప్పాడు కదా, అదే అధ్యాయంలో ఉందండి ఈ ప్రజెంట్ ట్రూత్ మెసేజ్. 2వ తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 9 నుంచి 12 వరకు. సో కనుక ఈ అధ్యాయం మనం ఏం చూస్తున్నాము? భ్రష్టత్వం సంభవించాలి, పాప పురుషుడు పైకి రావాలి, నాశనం పాత్రుడు పాప పురుషుడు పైకి రావాలి. సో ఈ టైంలో అదే అధ్యాయంలో ఏం వర్తమానం ఇస్తాడో మనం చదువుతాప్పుడు, నశించుచున్న వారు తాము రక్షించబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపగా పోయిరు గనుక. సో కనుక ఇప్పుడు ప్రస్తుత కాలముకు సంబంధించిన వర్తమానము బోధించబడుతుంది. ఆ టైంలో మనము ఉన్నాము గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావధి పొందుటకై. సో కనుక వెరీ క్లియర్, ఈ అధ్యాయంలో భ్రష్టత్వం సంభవించాలి, మొదట అమెరికా పడిపోవాలి, తర్వాత ప్యాపసీ రావాలి. సో కనుక ఇప్పుడు సత్యాన్ని బోధిస్తున్నారు. ఇందుచేత సత్యం నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. దీని గురించి మాట్లాడితే మిస్సెస్ వాట్ ఈస్ టాకింగ్ వెరీ డైరెక్ట్లీ అబౌట్ ది అడ్వెంటిస్ట్ చర్చ్. ఇందుచేత సత్యము నమ్మక. ఏం సత్యము? దిస్ ఇస్ ద ట్రూత్. ఇందుచేత సత్యం నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ శిక్షావధి పొందుటకై. తర్వాత మాట చూడండి, అబద్ధము నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. సో కనుక దేవుడు వర్తమానం పంపించినప్పుడు దాన్ని అంగీకరించకపోతే గాడ్ విల్ సెండ్ స్ట్రాంగ్ డెల్యూషన్. సో కనుక దీనిలో అన్నాడు, అబద్ధము నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. క్లియర్గా అబద్ధమును నమ్మునట్లు. వాట్ ఈస్ దట్ లై? ఆ లై అంటే తెలుసండి. అబద్ధము అనుదినము అనేది పరలోకంలో గుడారంలో యేసుక్రీస్తు వారు చేసే పరిచర్య అనేది దట్ ఈస్ ఎ లై. ఆ అబద్ధమును మనుషులు నమ్ముతున్నారంట. ఆ అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపించున్నాడు. విలియం మిల్లర్ అనుదినము అంటే పేగనిజం అని క్లియర్గా చెప్పారు. మిస్సెస్ వైట్ దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 74. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 74. Then I saw relation to the daily, Daniel 8:12, that the word sacrifice was supplied by man's wisdom and does not belong to the text, and that the Lord gave the correct view of it to those who gave the judgment or cry. When union existed before 1844, nearly all were united on the correct view of the daily. But in the confusion since 1844, other views have been embraced and darkness and confusion have followed. సో కనుక అనుదినము అనే దాని గురించి మిస్సెస్ వాట్ చెప్తున్నారు. 1844కి ముందు వీళ్ళందరికీ కూడా సరి అయిన అవగాహన ఉంది. కానీ 1844 తర్వాత అదర్ వ్యూస్ వచ్చినాయి. అందులో వ్యూ ఏమిటంటే పరలోకంలో యేసుక్రీస్తు వారు గుడాలను చేసే పరిచర్య అనేది వచ్చింది. సో కనుక ఈ విధంగా అనుదినము అనే దాన్ని సరి అయిన దానిగా అర్థం చేసుకోకుండా, ఓకే, పేగనిజం అని అర్థం చేసుకోకుండా ఉండటం వలన ఏం జరుగుతుందని చెప్పారు మిస్సెస్ వైట్. Other views have embraced and darkness and confusion have followed. సో కనుక అనుదినము అనే దానిని ఒక దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే సంఘానికి ఏమొస్తుందంట? డార్క్నెస్ అండ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు అటువంటి చర్చ్లో ఈ చీకటి ఉండడానికి కారణం ఏంటంటే అనుదినం అనే దాన్ని వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది ఎవరి పని తెలుసా? సాతాను. మిస్సెస్ వైట్ అన్నారు, అనుదినం అనే ఈ వ్యూ యేసుక్రీస్తు వారు పరలోకం చేసే పరిచర్య అనే దాన్ని ఎవరు బోధిస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ? పరలోకం నుంచి పడద్రైపడే దూతల నుంచి వచ్చిందండి ఈ బోధ. ఫారెన్ ఏంజల్స్. మిస్సెస్ వెరీ క్లియర్లీ సేస్. సో కనుక మనం ఏమి నమ్ముతున్నాం? దాన్ని నమ్ముతున్నాం మనం.
సో కనుక దేవుడు ఏం పంపిస్తాడు? స్ట్రాంగ్ డెల్యూషన్ ఎట్ ద సండే ఫినిష్డ్. విలియం మిల్లర్ అనుదినము అనే దాన్ని పేగనిజం అని చెప్పాడు. రోమ్. మిసెస్ వైట్ క్లియర్గా చెప్పారు. ఒరే స్మిత్ తన పుస్తకంలో డానియల్ రెవల్యూషన్ పుస్తకంలో రాస్తాడు అన్యమతత్వం అని, పేగనిజం. జేమ్స్ వైట్ చాలామంది. కానీ అడ్వెంటిజం వాళ్ళకి ఎంత క్లియర్గా దీన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. దాని అర్థమైంది తెలుసా? ఆల్రెడీ స్ట్రాంగ్ డెల్యూషన్ దే యాక్సెప్టెడ్. అనుదినము అనేది ఎంత ప్రాముఖ్యం అర్థమవుతుందా? సో నెక్స్ట్ ప్రజెంటేషన్ దీని గురించి మనంతా మనము నేర్చుకోబోతున్నాం. సో కనుక దేవుడు ఈ సమయంలో ఇది పడిపోతుంది, ఫాలింగ్ అవే ఫస్ట్, ప్రస్తుతం వస్తుంది. ఈ సమయంలో దేవుడు ఏం చేస్తాడు? వర్తమానాన్ని ఇస్తాడు, ప్రజెంట్ ట్రూత్ మెసేజ్ని పంపిస్తాడు. సో ప్రజెంట్ ట్రూత్ మెసేజ్ ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడైతే మోడర్న్ రోమ్ ఆ రైజ్ అవడం ప్రారంభమైంది అప్పుడు. ఎప్పుడు మోడర్న్ రోమ్ దాని యొక్క రైజ్ ఎప్పుడు ప్రారంభమైంది పైకి రావటం? 1989 సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు దాని మొదటి రాజ్యాన్ని జయించింది. సో అక్కడే దేవుడు ఏం చేస్తాడు? అక్కడే వర్తమానాన్ని ప్రారంభిస్తాడు. సో 1989లో ఎవరు వచ్చారండి? డోంట్ బ్రష్ మ్యాన్. ప్రజెంట్ ట్రూత్ మెసేజ్ ఏంటి? ప్రజెంట్ ట్రూత్ మెసేజ్ అనుదినం పడిపోయిన తర్వాత పేపలిజం వస్తుంది. సో కనుక అమెరికా పడిపోయిన తర్వాత పేపసీ వస్తుంది, మళ్ళీ మోడర్న్ రోమ్ వస్తుంది. ఇది బోధిస్తూ ఉంటే ఎవరు వినట్లేదంట. సో యెషయా 66:4 యెషయా 66:4 నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడను లేకపోయాను. ఎప్పటి నుంచి పిలుస్తున్నాడు? 1989. సో దీన్ని ఇంకా బలంగా ఎప్పటి నుంచి పిలుస్తున్నాడు? 2001 నుంచి పిలుస్తున్నాడు. ఇంకా స్ట్రాంగ్. ఓకే, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడను లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినివాడు ఒకడను ఎవరు వీళ్ళు? అడ్వెంటిస్ట్. ఈ వర్తమానం బోధిస్తుంటే వినివాడు ఒకడు కూడా లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకునిరి, కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడే వాటిని వారి మీదకి రప్పించుదును. ఏమంటున్నాడు? నేను వారిని మోసంలో ముంచుతాను. ఈ మాట ఎక్కడ చెప్పాడు? అంతకుముందు 2వ తెస్సలోనికీయులో చెప్పాడు. నేను వారిని మోసంలో ముంచుతాను. వారు మోసం నమ్ముతారు, వాళ్ళు అబద్ధాన్ని సత్యాన్ని తృణీకరిస్తున్నారు కనుక అబద్ధాన్ని నమ్ముతారు అని చెప్పాడు. సో కనుక వారిని మోసంలో ఉంచుతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? అడ్వెంటిస్ట్. సో 1989 నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ వర్తమానం బోధించే వారిని ఎక్స్కమ్యూనికేట్ చేస్తున్నారు చర్చెస్లో నుండి. లీడర్సే కావచ్చు, లేకపోతే పాస్టర్సే కావచ్చు, లేకపోతే మెంబర్సే కావచ్చు. ఈ వర్తమానం బోధిస్తుంటే వాళ్ళ సంఘం నుండి బయటకు పంపించేస్తున్నారు. ఇట్స్ హ్యాపెనింగ్. జెఫ్ని అలాగే పంపించారు. ఈ విధంగా బైబిల్లో ఉందా ఈ వర్తమానం బోధిస్తే వాళ్ళని బయటకు పంపించేస్తారని? నెక్స్ట్ వర్స్ యెషయా 66:5 యెహోవా వాక్యమునకు భయపడే వారులారా ఆయన మాట వినుడి, మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ సోజన్. జెఫ్ చెప్తున్నాడు ఈ మాట, నేను కాదు. గాడ్స్ సర్వెంట్. యెహోవా వాక్యమునకు భయపడే వారులారా ఆయన మాట వినుడి, మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు. ఎక్స్కమ్యూనికేషన్. మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందురు గాక అని చెప్పుదురు, వారే సిగ్గు నొందుదురు. సో ఇప్పుడు ఏమంటున్నారు? సో వీళ్ళు బోధించే వర్తమానము మన సంఘం నమ్మే వర్తమానం కాదు ఇది. సో సంఘానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారు. సో వీళ్ళు పంపించాలి వీళ్ళని. సో ఆ విధంగా ఈ ప్రజెంట్ ట్రూత్ మెసేజ్ బోధించేవారు ఎక్స్కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళు అనుకుంటారు అది దేవుణ్ణి మేము చాలా మహిమపరుస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఏం జరుగుతుందంట? వెన్ సండేలా కమ్స్ వాళ్ళే సిగ్గుపడతారు. ఎవరైతే వర్తమానాన్ని తృణీకరిస్తున్నారో, దీన్ని బోధించడానికి ఆటంకపరుస్తున్నారో, మేము సంఘాన్ని కాపాడేస్తున్నాం, మేము సంఘానికి చాలా మేలు చేసేస్తున్నాం అనుకుంటారు. కానీ సమయం వస్తుంది వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు. సో దీని గురించి మళ్ళీ రాస్తున్నాడు యెషయా 28:14-15. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా,
ఎవరు? ఏలు అపకాసులారంటే ఎవరు? లేడీస్. యెహోవా వాక్యము వినుడి, మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటేమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనిచున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకున్నారు. అబద్ధం ఏంటి? వాట్ ఇస్ ద లై? అనే దినము పరలోకంలో గుడారంలో యేసుక్రీస్తు చేసే పరిచర్య. టు బిగిన్ విత్ మొదట ఇదనమాట. సో కనుక ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు దేంతో నిబంధన చేశారంటే మరణంతో నిబంధన చేస్తున్నారు. సో కనుక ప్రస్తుత కాలంలోకి సంబంధించిన వర్తమాన ప్రజెంట్ ట్రూత్ తృణీకరించడం ద్వారా మనుషులు వారు నిత్య నాశనంతో నిబంధన చేసుకుంటున్నారు. వాళ్ళు నిత్య నిబంధన చేస్తున్నారు. సో కనుక ఫాలోయింగ్ అవే ఫస్ట్, అప్పుడు భ్రష్టత్వం సంభవిస్తే నాశనపాత్రుడికి పాప పురుషుడు ధర్మ విరోధి బయటపడతాడు. అన్యరామరాజ్యము ఏ విధంగా అయితే అది అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అదే రీతిలో పేపలిజం వచ్చింది. అదే రీతిలో మళ్ళీ మోడర్న్ రోమ్ వస్తుంది. ప్రస్తుతం మరి అమెరికా దేశము ఎవరు రోల్ ప్లే చేస్తుంది తెలుసండి? అబద్ధ ప్రవక్త యొక్క రోల్ని ప్లే చేస్తుంది అమెరికా. ఫాల్స్ ప్రాఫిట్. దానియేల్లో అనుదినము దానియేలు గ్రంథంలో అనుదినము డైలీ ఆ రోమ్ అని సాతానునికి తెలుసు. ఎవరికి తెలుసండి? సేటన్. ఈ అనుదినం అనే దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఉంటే, అనుదినం అనే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే, ఈ మోడర్న్ రోమ్ ప్యాపసీని మరలా ఎవరు సింహాసనం పైన కూర్చోబెడుతున్నారో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో కనుక అనుదినం అనేది ఈ లాస్ట్ డేస్లో ఫస్ట్ టెస్ట్ ఫర్ అడ్వాంటేజ్. ఈ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయిపోతే ఇంకా మిగతా పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. సో కనుక ఇప్పుడు అమెరికా ప్యాపసీని మరలా అధికారం ఇస్తుంది, సివిల్ పవర్ ఇస్తుంది, ఇచ్చి సింహాసనం పైన కూర్చోబెడుతుంది. ఇది అర్థం కాకపోతే మూడవ దూత వర్తమానాన్ని మనము అర్థం చేసుకోలేము. సో కనుక ఈ విధంగా ఈ సివిల్ పవర్ ఇచ్చి మోడర్న్ రోమ్ పైకి రావడానికి అమెరికా దాని యొక్క పని ఎప్పుడు ప్రారంభించిందంటే 1989. సో ఇది ప్రారంభమైనప్పుడు దేవుడు ప్రవచన జ్ఞానాన్ని ఇచ్చారు. సో డర్ట్ బెస్ట్ మ్యాన్ 1989లో ఈ చార్ట్స్ విత్ హబక్ 2 tables ఈ సత్యములను బోధించడము దేవుడు ప్రారంభించాడు 1989లో. ఇది ప్రవచన పరీక్ష దేవుని ప్రజలకు. ఈ పరీక్ష దేవుని సంఘంలో ఆ 2 గుంపులను చేస్తుంది. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఈ దర్శనమును రుజువుపరిచేది ఎవరు? రోమ్ ఎస్టాబ్లిషెస్ ది విజన్. అనుదినము అనే దాన్ని అపార్థం చేసుకుంటే నో విజన్. ఇక దర్శనం లేదు. దర్శనం లేకపోతే ఏమవుద్దని చెప్తున్నాడు సొలొమోను. దర్శనం లేకపోతే ఏమవుద్ది? సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. తెలుగు ట్రాన్స్లేషన్ అంత బాగా, ఇంగ్లీష్లో కూడా చూద్దాం మనం. వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దర్శనము లేకపోతే మనుషులు పతనం అయిపోతారు. సో రోమ్ ఎస్టాబ్లిషెస్ ద విజన్. సో అనుదినం అనే దాన్ని అపార్థం చేసుకుంటే దాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? ప్రవచనాన్ని తీసేస్తున్నాం. ఇంకా విజన్ లేదు, ఇక దర్శనం లేదు. దర్శనం లేకపోతే ఏమవుతారు? పెరిష్ అనే మాటకి ఏ మాట ఉపయోగించారంటే, పెరిష్ అనే మాటకి టు బి మేడ్ నేకెడ్ అని రాశారు. మీనింగ్ పెరిష్ అంటే టు బి మేడ్ నేకెడ్. అంటే బట్టలు లేవన్నమాట. దర్శనం లేకపోతే నో డ్రెస్. ఏం డ్రెస్ లేదు? అది నీతి వస్త్రం లేదు. రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఈ మెసేజ్ ఏం బోధిస్తుంది మనకి?
యేసుక్రీస్తు నీతి. సో పెరిష్ అనే మాట టు బి మేడ్ నేకెడ్, వస్త్రహీనుడిగా చేయటం అంట. సో దర్శనం లేకపోతే నో రైచియస్నెస్. సో కనుక అనుదినము అనేదాన్ని యేసుక్రీస్తు వారు పరలోకంలో చేస్తే పరిచర్య అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నో విజన్. సో దీని గురించి నెక్స్ట్ ప్రజెంటేషన్లో ఇంకా కొంచెం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ కృపను బట్టి మీరు మాకు బయలుపరిచిన ఈ సత్యాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆఖరి దినాల్లో మేము జీవిస్తున్నాము. అటువంటి సంఘాన్ని మీరు ఎన్నుకున్నారు మా ప్రభా. మీరు ఎన్నుకున్న సంఘాన్ని కూడా అపవాది మోసం చేశాడు. కానీ మీరు మాట తప్పిన దేవుడు కనుక ఈ సంఘంలో నుండి మీరు మీ యందు విశ్వాసం కలిగిన ప్రజలను మీరు సమకూర్చుకుంటున్నారు తండ్రి. ఆ విధంగా సమకూర్చబడే వర్తమానాన్ని మీ కృపను బట్టి మీరు అడ్వెంట్ సంఘానికి అనుగ్రహించారు. మిమ్మల్ని ప్రేమించే ప్రజలు దగ్గరికి వర్తమానం వెళ్తుంది, వారు దీన్ని అంగీకరిస్తారు. మీరు ఇచ్చిన వర్తమానకే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరి విశ్వాసము మేము కలిగి చివరి వరకు మీరు ఇచ్చిన వెలుగులు మేము జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించి మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.